జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యాకాండలో ఉన్నాం. నిన్నటి రోజున శ్రీరాముడు సీతాదేవికి చిత్రకూట పర్వతం గురించిన విశేషాలు ఆయన చూసి అక్కడున్న చెట్లు, పూల చెట్లు, పళ్ళ చెట్లు అన్నీ చూసి సీతమ్మకు చూపిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నట్టు మనం చదువుకున్నాం. ఇవాళ 95వ సర్గలో ఉన్నాం. శ్రీరాముడు సీతాదేవికి మందాకిని నదీ తీరముల మనోహర దృశ్యములను చక్కగా వివరించుట. అంతట కోసల ప్రభు అయిన శ్రీరాముడు సీతాదేవితో కూడి చిత్రకూటము నుండి మరలెను. క్రమముగా ఆ మహాపురుషుడు మందాకిని తీరమునకు చేరి పవిత్ర జలములతో మనోజ్ఞముగానున్న ఆ నదిని ఆమెకు చూపించెను. కమలాక్షుడైన శ్రీరాముడు నిండు పున్నమి నాటి చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలది, బొప్పుల కుప్పయు అయిన విదేహరాజు కుమారియగు సీతాదేవితో ఇట్లనెను. ఓ సీత, రమ్యమైన ఈ మందాకిని నదిని దర్శింపుము. ఈ నదీ తీరములు చిత్ర విచిత్రములైన ఇసుక తిన్నెలతో అలరారుచున్నవి. ఇందు హంసలు, బెగ్గురు పక్షులు విహరించుచున్నవి. ఇందలి కమలముల శోభలు అపూర్వములు. తీరముల ఎందలి నానా విధములకు వృక్షములు పువ్వులతో పండ్లతో విరాజిల్లుచు నదికే వన్నె తెచ్చుచున్నవి. కుబేరుని యొక్క సౌగంధిక సరస్సుల వలె ఇది వెలుగులను విరజిమ్ముచున్నది. ఈ నదీ జలములు నిర్మలములు, మధురములు, తీరములు రమణీయములు. లేళ్ల గుంపులు వచ్చి ఈ మధుర జలములను తనివి తీరా త్రాగి మిగులు ఆనందించుచున్నవి. అవి నీళ్లలోనికి దిగినప్పుడు జలములు కుంకుమ రంగునకు మారుచున్నవి. ఈ దృశ్యములన్నీ నాకు ముచ్చట గొలుపుచున్నవి. ఓ ప్రాణేశ్వరి, శ్రేష్టములైన నారచీరలను ధరించి జడలను జింక చర్మములను దాల్చిన ఋషీశ్వరులు తమ నియమములను అనుసరించి తగిన కాలములయందు ఈ మందాకిని నదిలో మునుకలు వేయుచుందురు. ఓ విశాలాక్షి, మరికొంతమంది మునులు తీవ్రమైన నియమములను పాటించుచు భుజములను పైకెత్తి దీక్షతో సూర్య భగవానుని ఉపాసించుచుందురు. గిరిపై గల చెట్ల కొమ్మలు గాలికి అతి వేగముగా అటూ ఇటూ ఊగుచున్నవి. ఆ వృక్షముల పువ్వులు, ఆకులు నదికి ఇరువైపులా రాలుచున్నవి. ఈ స్థితిలో పర్వతమే నృత్యము చేయుచున్నదా అనునట్లు తోచుచున్నది. ఓ జానకి, మనోహరమైన ఈ నదీ దృశ్యములను చూడుము. కొన్ని తావులయందు జలములు స్వచ్ఛములై మణుల వలె భాసిల్లుచున్నవి. కొన్ని ప్రదేశములయందు ఎత్తైన ఇసుక తిన్నెలు కనులకు ఇంపు గొలుపుచున్నవి. కొన్ని చోట్ల సిద్ధ పురుషులు గుంపులు గుంపులుగా చేరి స్నానములను గావించుచున్నారు. ఓ వైదేహి, అటు చూడుము. గాలికి వృక్షముల నుండి రాలిపడిన కొన్ని పువ్వులు నది యొక్క 2 తీరముల యందును వ్యాపించియున్నవి. మరికొన్ని పుష్పములు నీటిలో పడి తేలియాడుచున్నవి. ఓ కళ్యాణి, చక్రవాక పక్షులు పరస్పరానురాగములను ప్రకటించుకొనుచు మధురముగా కలవరములు గావించుచు నదీ తీరముల యందు గల పుష్పరాశులపైకి చేరుచున్నవి. ఓ నిర్మల స్వభావురాల, నీవు నా ప్రక్కనే యుండుట వలన చిత్రకూట పర్వతమునందలి మధుర దృశ్యములు, మందాకిని తీరమునందలి రమ్య ప్రదేశములు అయోధ్యాపురము కంటెను అధికముగా నన్ను అలరింపజేయుచున్నవి. ఓ రమణి, జితేంద్రియులను పుణ్యాత్ములు తపస్సంపన్నులు అయిన సిద్ధ పురుషులు ఈ నదీ జలముల యందు స్నానములను ఆచరించుచుండుటచే ఇవి మిగుల పునీతములైనవి. కనుక నీవు నాతో కూడి ఈ పవిత్ర జలములలో స్నానమాచరింపుము. నీవు నీ సఖీమణులతో క్రీడించునట్లుగానే ఎర్రని తెల్లని పద్మములను ఈ మందాకిని నదీ జలములలో ముంచుచు జలక్రీడలు సలుపుము. ఓ వనిత, ఈ వనమునందు సంచరించు జంతువులను పురజనులను వలె భావింపుము. ఈ చిత్రకూట పర్వతమును అయోధ్యగా తలంపుము. ఈ మందాకిని నదిని సరయూ నదిగా చూచుకొనుము. ఓ వైదేహి, ధర్మాత్ముడైన లక్ష్మణుడు నా కనుసన్నలలో మెలుగుచు సేవలొనర్చుచున్నాడు. నీవు నాకు అనుకూలవతివైన సహధర్మచారినివి. మీరు ఇరువురును నాకు ఎంతయు ప్రీతిని గూర్చుచున్నారు. నీతో కూడి
త్రిసంధ్యలయందును స్నానమాచరించుచున్నాను. కమ్మని కందమూలములను ఆరగించుచున్నాను. అందువలన అయోధ్య గాని కోసల రాజ్యము గాని నా తలంపునకే వచ్చుటలేదు. ఈ మందాకిని నది లేళ్ల గుంపుల సంచారములతో రమణీయముగా ఉన్నది. ఏనుగులు, సింహములు, వానరములు ఇందలి మధుర జలములను త్రాగుచు పరస్పర వైరములను మాని ప్రశాంతముగా జీవించుచున్నవి. చక్కగా వికసించిన పూల చెట్లతో ఈ నదీ తీరములు మిక్కిలి శోభాయమానముగా ఉన్నది. ఈ నదీ జలములలో స్నానము చేసిన వారికి, ఈ వృక్ష ఛాయలలో విశ్రాంతి గైకొనిన వారికి శ్రమలు మటుమాయమగును, ఆనందములు పెళ్ళుబుకును. ఇది తథ్యము. రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు ఇట్లు మందాకిని నదిని గూర్చి అనేక విధములుగా వర్ణించుచు సీత తనకు తోడుగా ఉండగా కాటుక వంటి కాంతులతో విరాజిల్లుచున్న ఆ చిత్రకూట పర్వతమునందు విహరించెను. 96వ సర్గము. అడవి మృగముల అలజడులను చూచిన శ్రీరాముడు అందులకు కారణము తెలుసుకొనుము అని లక్ష్మణుని ఆదేశించుట. భరతుడు సైన్యములతో అచటికి వచ్చినట్లు గమనించి అతనిపై లక్ష్మణుడు కారాలు మిరియాలు నూరుచు అన్నతో పలుకుట. మిథిలా నగర ప్రభువు యొక్క కూతురైన సీతాదేవికి ఆ విధముగా మందాకిని నదిని చూపించి శ్రీరామచంద్రుడు భార్యా సమేతుడై ఆ పర్వత సమతల ప్రదేశమున కూర్చుండెను. పిమ్మట అతడు తాపసులకు భోజ్యమైన ఫలములను గుజ్జుతో ఆమెకు తృప్తి గూర్చి ఇట్లు లాలింపసాగెను. ప్రాణేశ్వరి, ఈ ఫలములు మిక్కిలి పవిత్రములైనవి, మధురములైనవి. ఈ కందమూలములు అగ్నిపై చక్కగా కాచబడినవి అని ధర్మాత్ముడైన రఘునందనుడు సీతాదేవితో పలికెను. సీతారాములు ఇరువురు ఆ పర్వత ప్రదేశమున కూర్చొని ఉండగా అతడికి చేరుచున్న భరతుని సేనల సవ్వడులను, వాటి పాదముల తాకిడిచే పైకెగసిన ధూళులను ఆకాశమును తాకుచు ఒక్కసారిగా ప్రకటితములయ్యను. ఇంతలో ఆ మహాసేనల యొక్క కోలాహల ధ్వనులకు వనమునందలి మదపుటేనుగులు భీతిల్లినవి. అవి మిగుల వ్యాకులపడి తమ తమ గుంపులతో నలుదిశలకు పరుగులు తీసినవి. అంతట శ్రీరాముడు ఆ సైన్యము కదలికలచే ఏర్పడిన గొప్ప కలకలాధ్వనులను వినెను. మరియు అతడు భయముతో పరుగులిడుచున్న గజేంద్రములను గమనించెను. పరుగులు దీయుచున్న గజములను చూచి ఆ కోలాహల ధ్వనులను విని శ్రీరాముడు మహా తేజస్వి అయి సుమిత్రానందనుడు అగు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. సుమిత్రానందనుడవైన ఓ లక్ష్మణ, ఏమాశ్చర్యము! మేఘ గర్జన వలె భయంకరమైన గంభీరమైన మహాధ్వని ఇచటికి వినబడుచున్నది. గమనింపుము. అరణ్యమునందలి ఏనుగుల గుంపులను, మహావనమునందలి దున్నపోతులు, లేళ్ల సమూహములు, సింహములు మిక్కిలి భయమునకు లోనై నలుదెసలకు అతి వేగముగా పరిగెత్తుచున్నవి. ఓ సౌమిత్రి, ఎవరైనను ఒక రాజుగారి రాజకుమారుడు గాని ఈ వనమునందు వేటాడుటకై వచ్చినాడా? లేదా ఏవైనను పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు ఈ సమీపమున తిరుగుచున్నవా? తెలుసుకొనుము. ఓ లక్ష్మణ, ఈ పర్వత ప్రదేశమునకు అలవాటు పడిన పక్షులు సైతము ఇచట సంచరించుట అసాధ్యము. ఇతర క్రూర జంతువులు గాని రాజులు గాని ఇచట కాలు మోపుట ఎట్లు సంభవము? కనుక ఈ విషయములను అన్నింటినీ యథార్థముగా వెంటనే తెలుసుకొనుము. శ్రీరాముని ఆజ్ఞానుసారము ఆ లక్ష్మణుడు వెంటనే బాగుగా పుష్పించియున్న ఒక మద్ది చెట్టు పైకి ఎక్కెను. అన్ని దిక్కులను పరిశీలించుచు ప్రత్యేకముగా తూర్పు దిశ వైపు పరికించి చూచెను. పిదప అతడు ఉత్తర దిశ యందు తన దృష్టి నిలిపి చూడగా ఆయనకు ఒక మహాసేన కనిపించెను. అది రథాశ్వ గజ బలములతో నిండి ఉండెను. ఇంకను సర్వ సన్నద్ధములైన కాలబలములను అందు గోచరించెను. వెంటనే అతడు చతురంగ బలములతో కూడిన ఆ సేనను గూర్చియు రథములపై ఎగురుచున్న ధ్వజ పతాకముల గురించియు శ్రీరామునకు సూచనప్రాయముగా తెలిపి అనంతరము ఇట్లు వివరింపదొడంగెను. అన్న శ్రీరామ, నిత్యాగ్నిహోత్రములను చల్లార్చుము.
హోమ ధూమములు జాడలను బట్టి శత్రుసేనలు ఇటు రావచ్చును. వదినేయగు సీతాదేవిని ఒక సురక్షితమైన గుహలో భద్రముగా ఉంచుము. వింటినారిని సంధింపుము. ధనుర్బాణములతో కవచధారివై సిద్ధముగా ఉండుము. అంతట నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ లక్ష్మణునితో, ఓ సౌమిత్రి, ఆ సేన ఎవరిదో ఏమో బాగుగా పరిశీలించి గుర్తింపుము అని పలికెను. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట లక్ష్మణుడు మిగుల కోపోద్రిక్తుడై అగ్నివలే మండిపడుచు ఆ సేనను దహించి వేయనున్నాడా అనునట్లు చూచుచు అన్నతో ఇట్లనెను. ఈ సేన క్రూరాత్మురాలైన కైకేయి యొక్క సుతుడగు భరతునిదే. అతడు అయోధ్యలో రాజ్యాభిషిక్తుడై తన రాజ్యాధికారమును నిష్కంటకం మొనర్చుకొనుటకై మనులను చంపుటకై ఇటు వచ్చుచున్నాడు. ఇదిగో సేనకు ముందు భాగమున శోభా సంపన్నమగు బలమైన మ్రానుగల ఒక కోవిదార వృక్షము కనపడుచున్నది. దాని సమీపమున గల రథముపై కోవిదార వృక్ష చిహ్నము గల ధ్వజము శోభిల్లుచున్నది. ఇదిగో త్వరగా పరుగెత్తగల గుర్రములనెక్కి అశ్వికులు ఇటు వచ్చుచున్నారు. అట్లే మదపుటేనుగులను అధిరోహించి గజ యోధులను ఉత్సాహముతో ఇటే వచ్చుచున్నారు. మహావీరుడైన ఓ అన్న, మనము ధనుర్ధారులమై పర్వత శిఖరము మీదికి చేరుదము. లేదా కవచములను అస్త్ర శస్త్రములను ధరించి సర్వసన్నద్ధులమై ఇచటనే యుందుము. ఓ సోదర, యుద్ధ రంగమున ఈ కోవిదార ధ్వజము మన వశమగున. అట్లే నీకును సీతాదేవికి నాకును ఇట్టి మహా కష్టములను తెచ్చిపెట్టిన భరతుని చూడగలమా? ఓ రఘునందన, ఇతని మూలమునగనే గదా నీవు రాజ్యాధికారమును శాశ్వతముగా కోల్పోవుట జరిగినది. అట్టి శత్రువైన భరతుడు ఇప్పుడు మన చేజిక్కినాడు. ఇంక నా చేతిలో అతనికి చావు తప్పదు. ఓ రఘువీర, భరతుని చంపుట దోషముగా నేను తలంపను. ఏలనన ఇది వరలో మహాపకారము చేసిన వారిని వధించుట అధర్మము కాదు గదా. ఓ రఘువీర, భరతుడు లోగడ మనకు తీరని అపకారము చేసినాడు. కావున అతనిని చంపి నీవు సమస్త కోసల రాజ్యమును ఏలుకొనుము. ఏనుగు బారిన బడి నేలకూలిన చెట్టు వలె నేడు యుద్ధరంగమున భరతుడు నా చేతిలో హతుడగుట తథ్యము. అట్లు మృతుడైన కుమారుని చూచి అంతులేని రాజ్యకాంక్ష గల కైకేయి క్రుళ్ళి క్రుళ్ళి ఏడ్చును. నేడే కైకేయిని, ఆమెతో అనుబంధము గల మందరాదులను అందరినీ వధించి తీరెదను. ఆమె కారణముగా ఎంతయు కలుషితమైన ఈ భూమండలమునకు పాప విముక్తి కలిగించదను. గౌరవమును ఇచ్చెడివాడా శ్రీరామ, నేటి వరకును ఎన్నో అవమానములను భరించితిమి. నాలో రగుల్కొనుచున్న కోపాగ్నిని అదుపు చేసుకొనుచు వచ్చి తిని. ఇక ఊరుకున్నచో లాభము లేదు. అగ్నిచే ఎండు గడ్డిని వలె నా కోపాగ్నిచే ఈ శత్రు సైన్యమును భస్మమొనర్చెదను. నేడు శత్రు శరీరములను నా వాడి బాణములచే చీల్చివేచుచు ఈ చిత్రకూట కాననమును రక్తసిక్తమునర్చెదను. నేడు ఏనుగుల కుంభస్థలములను గుర్రముల గుండెలను నా నిశిత బాణములచే చీల్చి చెండాడెదను. కాల్బలములను హతమార్చెదను. ఆ మాంస ఖండములను పెద్ద పులులు మున్నగు క్రూర జంతువులు లాగికొనుపోవుగాక. ఇచట జరగనున్న యుద్ధమున సైన్యములతో కూడా భరతుని వధించి నా ధనుర్బాణముల రుణము తీర్చుకొందును. ఇందు సందేహము లేదు. 97వ సర్గము. భరతుని ఎడ కుపితుడయ్యున్న లక్ష్మణుని శ్రీరాముడు చల్లబరుచుట. భరతుని విషయమున సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు కోపముతో ఊగిపోవుచుండుట గమనించి శ్రీరాముడు అతనిని శాంతపరచుచు ఇట్లు పలికెను. నాయన, మహాధనుర్ధారి మిగుల ప్రాజ్ఞుడు అయిన భరతుడు స్వయముగా ఇటు వచ్చుచున్నప్పుడు మనకు ధనుర్బాణములతో పని గాని, దాలుతో గాని, ఖడ్గముతో గాని పని ఏమి? ఓ లక్ష్మణ, మన తండ్రిని సత్యసంధుని గావించుటకై, ఆయన మాటను నిలుపుటకై నేను మాట ఇచ్చి ఉంటిని. ఇప్పుడు మన కడకు వచ్చిన భరతుని చంపినచో మనకు అపవాదమే మిగులును.
అట్టి రాజ్యముతో మనకేమి పని? ఓ లక్ష్మణ, బంధువులు గాని మిత్రులు గాని నశించుట వలన లభించడి ద్రవ్యము విషపూరితములైన భక్ష్యములతో సమానము. అట్టి దానిని నేను ఎన్నడును స్వీకరింపను. ఓ లక్ష్మణ, ధర్మార్థ కామములను గాని కడకు ఈ రాజ్యమును గాని మీ అందరి నిమిత్తముగానే కోరుచున్నాను. ఈ మాటను నేను నీ ముందు శపథము చేసి చెబుతున్నాను. నేను సోదరుల కొరకే ధనమును సంపాదింతును. ఈ రాజ్యమునైనను వారి సుఖార్థమే కోరుచున్నాను. నా ఆయుధముల మీద ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను. ఓ సౌమ్యుడా, నేను కోరుకున్నచో సముద్రముల వరకును వ్యాపించియున్న ఈ సమస్త భూమండలము నాకు దుర్లభము కాదు. ఈ భూమండలము అంతయు నా చేతిలోనే ఉన్నట్లు తలంపుము. కాని అధర్మముగా ఇంద్ర పదవి వచ్చినను దానికి నేను ఇష్టపడను. ఓ మానద, భరతునకు నీకు శత్రుఘ్నునకు లేని సుఖము నాకు మాత్రం ఎందులకు? అది కాల్పన. ఓ నరశ్రేష్ఠ వీర, భరతుని సోదర ప్రేమ నిరుపమానమైనది. అతడు నాకు ప్రాణముల కంటెను ఎక్కువ ప్రీతి గలవాడు. నేను జటావల్కములను ధరించి జానకి తోడను నీతో కూడి వనములకు వచ్చిన సంగతి అతనికి తన మేనమామ ఇంటి నుండి అయోధ్యకు చేరినప్పుడు తెలిసి ఉండవచ్చును. అప్పుడతడు నాపై గల ప్రేమాతిరేకముచే పట్టరాని శోకముతో మిగుల దుఃఖితుడై ఉండవచ్చును. వంశ మర్యాదను అనుసరించి నన్ను చూచుటకై అతడు ఇచటికి వచ్చుచుండవచ్చును. అతని రాకకు మరి ఒక కారణము ఉండదు అని నేను తలంతును. ఇది నా పరమ విశ్వాసము. శుభలక్షణ సంపన్నుడైన భరతుడు క్రుద్ధుడై తన తల్లి అయిన కైకేయితో పరుషములైన అప్రియ వచనములను పలికి ఉండవచ్చును. పిమ్మట తండ్రిని ప్రసన్నుని చేసుకుని రాజ్యమును నాకు అప్పగించుటకై ఇచటికి వచ్చుచున్నాడేమో. భరతుడు ఈ సమయమున మనలను చూచుటకై ఇచటికి వచ్చుట ఎంతయు సముచితము. మనకు అపకారము చేయవలయునని అతడు మనస్సులో సైతము అనుకోడు. భరతుని పట్ల శ్రీరామునికి గల విశ్వాసపూర్వకమైన ప్రేమను గూర్చి శ్రీ గోస్వామి తులసీదాసు గారు రచించిన శ్రీరామచరిత మానసమునందు శ్రీరాముడు స్వయముగా లక్ష్మణునితో పలికిన పలుకులు అవశ్య పఠనీయములు, నిత్య స్మరణీయములు. లక్ష్మణ, వినుము. బ్రహ్మ సృష్టిలో ఇంతవరకును భరతుని వంటి ఉత్తముని కని విని ఎరుగము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పదవులు లభించినను భరతుడు రాజ్యమదమునకు లోను కాడు. ఇంకా అయోధ్య రాజ్యాధికారము అనగా ఎంత కష్టం వచ్చినా ఆయన రాజ్యాన్ని స్వీకరించడు అని చెప్తున్నాడు రాములు వారు చెప్తున్నారు. ఓ లక్ష్మణ, భరతుడు ఇదివరలో నీకు ఎప్పుడైనను అపకారము చేసి ఉన్నాడా? లేక అతని కారణముగా నీకు ఎప్పుడైనను భయము కలిగి ఉన్నదా? నీవు ఇప్పుడు భరతుని శంకించుటకు గల కారణమేమి? భరతుడు ఇక్కడికి వచ్చినప్పుడు నీవు అతనితో పరుషముగా గాని అప్రియముగా గాని పలుకరాదు. అట్లు పలికినచో ఆ మాటలను నీవు నన్ను గూర్చి పలికినట్లే భావింతును. ఓ సౌమిత్రి, ఎట్టి ఆపదలు వచ్చి పడినను పుత్రులు తండ్రిని ఎట్లు చంపగలరు? అట్లే ఒక సోదరుడు ప్రాణతుల్యుడైన తన సోదరుని ఎట్లు చంపును? రాజ్యమునకు ఆశపడి నీవు ఇట్టి కఠోర వచనములను పలుకుచున్నచో ఆ రాజ్యమును నీకే ఇమ్మని భరతునితో నుడివెదను లెమ్ము. రాజ్యమును ఇతనికే ఇమ్ము అంటే లక్ష్మణునికే ఇచ్చే రాజ్యం అని నేను అన్నంత మాత్రముననే వెంటనే భరతుడు సరే అనుచు నా మాటను పాటించి తీరును. ధర్మపరాయణుడైన శ్రీరాముడు ఇట్లు పలుకగా స్వార్థరహితుడైన లక్ష్మణుడు అన్నహితమునే కోరెడివాడు గనుక వెంటనే సిగ్గుతో తల వంచుకొనెను. అతని అవయవములన్నీయును ముడుచుకొని పోయెను. శ్రీరాముని మాటలను విని మిగుల సిగ్గుపడిన లక్ష్మణుడు రామునితో, అన్నా, నిన్ను చూచుటకై మన తండ్రియగు దశరథుడే స్వయముగా వచ్చుచున్నట్లు తలంతును అని నుడివెను. సిగ్గుతో తల ఉంచుకొనియున్న లక్ష్మణుని చూచి శ్రీరాముడు ఇట్లు నుడివెను.
లక్ష్మణ, మహాబాహువైన ఈ భరతుడు మనలను చూడగోరియే ఇతడికి వచ్చుచున్నట్లు నేను తలంతును. లేదా మనము సుఖములలో పుట్టి పెరిగిన వారము, ఈ వనవాస క్లేశములకు తట్టుకొన జాలము అని తలచి మిక్కిలి సుగుణ సంపన్నుడైన మన తండ్రి దశరథ మహారాజు మనలను తప్పక ఇంటికి తీసుకుని వెళ్ళుటకై ఇచటికి వచ్చుచున్నట్లు భావింతును. కనీసము మిగుల సుకుమారియగు ఈ సీతాదేవినైనను అతడు తీసుకొని వెళ్ళవచ్చును. ఓ వీరా, ఇదిగో చూడుము, మేలుజాతికి చెందిన 2 ఉత్తమ అశ్వములు మనకు కనపడుచున్నవి. అవి చూడ ముచ్చటగా ఉన్నవి, వాయువేగముతో పరుగెత్తగలవి. ఆ సేనకు ముందు భాగమున శత్రుంజయము అను ఒక మహాగజము నడిచి వచ్చుచున్నది. అది అత్యున్నతమై బలిష్టమై ఉన్నది. గజ పరిపాలనాధ్యక్షుడైన మన తండ్రి దీనికి స్వామి. ఓ మహాబాహు లక్ష్మణ, తండ్రి గారి శ్వేత ఛత్రము మాత్రము కనుబడుటలేదు. అది లోకోత్తరమైనది, దివ్యమైనది. కనుక ఈ విషయమున నాకొక సందేహము కలుగుచున్నది. ఓ లక్ష్మణ, నా మాట విని నీవు చెట్టుపై నుండి క్రిందికి దిగుము అని ధర్మాత్ముడైన శ్రీరాముడు పలికెను. సమరయోధుడైన లక్ష్మణుడు ఆ మద్ది చెట్టు నుండి క్రిందికి దిగి దోసిలొగ్గిన వాడై శ్రీరాముని ప్రక్కన నిలబడెను. అంతట భరతుడు మన వలన శ్రీరాముని ఆశ్రమమునకు ఎట్టి ఇబ్బందియు కలుగకూడదు అని సైనికులను ఆజ్ఞాపించెను. ఆయన ఆదేశానుసారము వారు ఆ పర్వతమును చుట్టూను నివాసములను ఏర్పరుచుకొనిరి. గజాశ్వరథ బలములతో కూడిన భరతుని సైన్యము ఆ పర్వతము చుట్టూ 1.5 యోజనముల దూరము వ్యాపించి ఉండెను. నీతిజ్ఞుడు, ధర్మ నిరతుడు అయిన భరతుడు శ్రీరాముని అనుగ్రహమును పొందుటకై వినమ్రుడై విచ్చేసెను. ఆయన వెంట వచ్చిన సేనయు చిత్రకూట పరిసరములలో క్రమశిక్షణతో విలసిల్లెను. 98వ సర్గము. భరతుడు శ్రీరాముని దర్శనమునకై ఆరాటపడుట, ఆ మహాత్ముని ఆశ్రమము కనబడినంతనే ఆనందించుట. నరశ్రేష్ఠుడును ప్రతిభాశాలియు అయిన భరతుడు సేనను నిలుపు చేసి తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాసము చేయుచున్న శ్రీరాముని కడకు కాలినడకతో వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. భరతుని ఆదేశానుసారము సైన్యము వినమ్ర భావముతో ఆగిపోగా అతడు తన తమ్ముడగు శత్రుఘ్నునితో ఇట్లు నుడివెను. నాయన, మన వారితో పాటు నిషాదులను తోడుగా తీసుకొని ఈ వనమునందంతటను శ్రీరాముని వెతుకుటకై వెంటనే పూనుకొనుము. ధనుర్బాణములను ఖడ్గములను ధరించిన అసంఖ్యాకులైన తన అనుచరులతో కూడి నిషాదరాజైన గుహుడు స్వయముగా ఈ వనమున రామలక్ష్మణులను అన్వేషించును. నేనును అమాత్యులతో, పౌరులతో, గురుజనులతో, బ్రాహ్మణోత్తములతో కూడి స్వయముగా ఈ వనమునందు వారిని వెతుకుటకై ఎల్లడలను పాదచారినై సంచరింపగలను. అన్నయ్యగు శ్రీరాముని, మహాబలశాలియగు లక్ష్మణుని, మహానుభావురాలగు సీతాదేవిని దర్శించునంత వరకు నా మనస్సు ఊరట చెందదు. తామర రేకుల వంటి కన్నుల గలవాడు, చంద్రుని వలె ఆహ్లాదకరుడగు శ్రీరామచంద్రుని యొక్క ప్రసన్న ముఖమును తిలకించునంత వరకు నా మనస్సు కుదుటపడదు. వజ్రాయుధము, ధ్వజము, పద్మము, అంకుశము, అమృత కలశము మొదలగు రాజ చిహ్నములు గల అన్న యొక్క పాద పద్మములకు శిరస ప్రణమిల్లునంత వరకు నాకు శాంతి లభింపదు. రాజ్యార్హుడైన శ్రీరాముడు పట్టాభిషేకమును జరుపుకొని తాత ముత్తాతల నుండి వచ్చుచున్న కోసల రాజ్య సింహాసనమును అధిష్ఠించునంత వరకు నా మనస్సుకు ఊరట కలుగదు. శ్రీరామచంద్రుని ముఖము చంద్రుని వలె మనోహరమైనది, పద్మముల వలె విశాలములైన నేత్రములు గలది, దివ్య కాంతులలో అలరారుతున్నది. అట్టి సుందర ముఖమును నిత్యము దర్శించుచుండెడి సౌమిత్రి భాగ్యమే భాగ్యము. మహాత్మురాలు జనక మహారాజు కుమార్తె అయిన వైదేహి సముద్రము వలె ఎల్లలుగా గల ఈ సమస్త భూమండలమునకు ప్రభువైన తన భర్తను అనుసరించుచున్నది. అందువలన ఆమె ఎంతయు ధన్యురాలు. సహజముగానే చిత్ర విచిత్రములైన శిఖరముల గలది ఎగుటచే చిత్రకూటము
పర్వతరాజమైన హిమవత్ పర్వతముతో సదృశమైనది, మిగుల రమణీయమైనది. ఆనందదాయకమైన ఆనందదాయకమైన చైత్రరథమునందు కుబేరుని వలె ఇందు కాకుత్స వంశజుడైన శ్రీరాముడు నివసించుచుండుటచే ఈ గిరి యొక్క అందచందములు చేయుటయే గాక దీని ఉనికి సార్థకమగుచున్నది. ఈ గిరివనమున కాలసర్పములు, క్రూర మృగములు నివసించుచుండుటచే ఇది చొరరానిదే అయినప్పటికీ ధనుర్ధారులలో శ్రేష్ఠుడు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు దీనిని ఆదరించి ఇచట ఉండుటచే దీని ఉనికి చరితార్థమైనది, దీనికి ప్రాశస్త్యము పెరిగినది. పురుష శ్రేష్ఠుడు మహా తేజస్వియు మిక్కిలి భుజ బలము గలవాడైన భరతుడు శత్రుఘ్నునితో ఈ విధముగా పలికి కాలినడకతో మిగుల దట్టమైన చిత్రకూటారణ్యమున ప్రవేశించెను. మాటాడుటలో నేర్పరి అయిన భరతుడు గిరిసానువుల యందు పుట్టి పెరిగినవి రంగురంగుల పువ్వులతో రాజిల్లుచున్నవి అగు మహావృక్షముల మధ్యగా సాగిపోవుచుండెను. కొంత దూరమునకు ముందునకు నడిచిన పిమ్మట ఆ భరతుడు ఆ చిత్రకూట వనమునందు బాగుగా పుష్పించియున్న ఒక మద్ది చెట్టుపైకి ఎక్కెను. అచటి నుంచి అతడు శ్రీరాముని ఆశ్రమమునందు పైకెగసిన హోమాగ్ని ధూమములను దర్శించెను. అంతట సర్వ శుభ లక్షణ సంపన్నుడైన భరతుడు ఆ పొగలను గమనించి ఇచటనే శ్రీరాముడు నివసించుచున్నాడు అని భావించి అపారమైన జలనిధి నుండి ఈదుకొనుచు తీరము చేరిన వాని వలె ఆత్మీయులతో కూడి సంతోషించెను. మహాత్ముడైన భరతుడు చిత్రకూట పర్వతమునందు మహర్షులకు ఆశ్రయస్థానమైన శ్రీరాముని ఆశ్రమమును దర్శించెను. శ్రీరాముని నివాసము వెతుకుటలో నిమగ్నమై ఉన్న సేనను ఒకచోట నిలిపి అతడు శత్రుఘ్నునితో గుహునితో కూడి త్వరగా ఆశ్రమ దిశగా సాగెను. ఆ తర్వాత భరతుడు శ్రీరాముడు నివసిస్తున్న ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ తర్వాత శ్రీరాముడితో ఏం మాట్లాడాడు, శ్రీరాముడు ఏం సమాధానం చెప్పాడు అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.